హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుందండి. ఇది బీరకాయ అంటే చక్కగా వాటర్ వెజిటబుల్ కదా, ప్లస్ పచ్చిశనగపప్పు ఈ కాంబినేషన్లో చాలా చలవండి ఈ కర్రీ. ముందుగా బీరకాయలన్నిటినీ శుభ్రంగా కడిగి పొట్టు తీసానండి. అయితే ఫుల్ స్కిన్ తీయలేదండి. ఫుల్ స్కిన్లో బీరకాయలో చాలా ఫైబర్ ఉంటుంది కదా, అందుకని ఫుల్గా తీయలేదు. పైన ఎత్తుగా ఉండే లేయర్ వరకు తీసేసానమాట. పొట్టు తీసిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేశానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసానండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా జీలకర్ర, ఆవాలు కూడా వేసేసానండి. మీరందరూ తాలింపులో మినపప్పు కూడా వేస్తారు కావచ్చు. నేను వేయనండి, ఎందుకంటే నాకు మినపప్పు పడదు, స్టమక్ పెయిన్ వస్తుంది. అందుకని ఏ తాలింపులో కూడా నేను మినపప్పు బదులు పచ్చిశనగపప్పు వేస్తాను. జీలకర్ర, ఆవాలు చిటపటలాడిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, సాల్ట్ కూడా వేసేసానండి. వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకుందామండి. ఇవి ముందే నేను నానబెట్టేశానండి. పచ్చిశనగపప్పు ఒక 1/2 అవర్ పాటు ముందు నానబెట్టాను. సో తొందరగా ఉడికిపోతాయి. డైరెక్ట్గా వేస్తే ఉడకవు కదా, అందుకని. ఈ పచ్చిశనగపప్పు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి. దానికోసం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుందామండి మిక్సీ వేసి. ధనియాల పొడి నేను సపరేట్గా వేస్తానండి కారం వేసేటప్పుడు, అందుకని ధనియాలు దీనిలో వేయలేదు. ఇప్పుడు మన పచ్చిశనగపప్పు కూడా 50% కుక్ అయ్యాయండి. ఈ పాయింట్లో మనము బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు కర్రీ అంతటికి కావలసినంత ధనియాల పొడి, అలాగే సాల్టు, కారము ఇవన్నీ కూడా వేసుకుందాం. ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. బీరకాయ పొట్టులో చాలా ఫైబర్ ఉంటుందండి. ఇందులో ఉన్నంత ఫైబరు దేనిలో ఉండదు. మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ బీరకాయ అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే తక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట దీనిలో. వేసవిలో చలవ కూడాను బీరకాయ తినడం ద్వారా శరీరానికి బాగా చలువ చేస్తుందండి. అందుకని సమ్మర్లో బీరకాయ అయితే రెగ్యులర్గా కొంచెం వారానికి ఒకసారి తప్పనిసరిగా వాడుకోవడం మంచిది అని నా అభిప్రాయం. అది మాత్రమే కాదు, షుగర్ పేషెంట్స్కి అయితే బీరకాయ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందండి బీరకాయ. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసాం కదా, కూర చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే ఒక 50% ఉడికిపోయిందండి ముక్క. ఈ పాయింట్లో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అవన్నీను, అది కూడా వేసేసి బాగా కలుపుకుందామండి. ఇందులో నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయట్లేదండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, నేనైతే ఎక్కడ వాటర్ వేయట్లేదు. సిమ్లో ఉడికిస్తున్నాను. ఆ వాటర్ బీరకాయలో ఉన్న వాటరే వచ్చేస్తుంది అన్నమాట. ఈ అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ మారిపోయిందండి. బీరకాయ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉడుకుతుంటే చికెన్ ఉడుకుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు మా పిల్లలు. అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఫుల్గా ఉడికిపోయిందండి చాలా వరకు. ఇప్పుడు ఈ పాయింట్లో నేను కొత్తిమీర కూడా వేసానండి. అయితే ఒక సర్వేలో బీరకాయ ఎక్కువగా తినే వాళ్ళకి గుండెపోటు, క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రావు అని చెప్పేసి తేలిందండి. ఈ కర్రీ చికెన్కి ఏమాత్రం తీసిపోదండి. రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. దానివల్ల వీడియో చేసిన వాళ్ళకి కూడా ప్రయోజనం ఉంటుంది. మీకు కూడా తెలియని టిప్స్ ఏమైనా ఉంటే కూడా మీకు తెలుస్తాయి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్తో గుమగుమలాడే మన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే కనుక చపాతీ చేశానండి. దానిలోకి ఈ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది. మా పిల్లలు అయితే ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. రోటీలోకి అయితే ఇంకా మరీ చెప్పనక్కర్లేదు.
నేను తిన్న తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.